ఈ వీడియోని నేను ఒక భారతీయుడిలా చేస్తున్నాను. ఈ వీడియోకి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక కామెంట్ మాత్రం చాలు. కామెంట్ తోటి నాకు మీరు బలాన్ని ఇస్తారు. మనం చిన్నప్పుడు చదువుకునే పుస్తకాల్లో ఔరంగజేబు గురించి కథలుగా చెప్పారు. మన భారతీయుడు పౌరుషానికి నిలువెత్తు రూపమైన సంభాజీ మహారాజు గురించి ఎందుకు చెప్పలేదో నాకు తెలియట్లేదు. మతం మారమని సంభాజీ మహారాజుని 40 రోజులు చిత్రహింసలు, ఎలాంటి చిత్రహింసలు అంటే నోటితోటి చెప్పడానికి కూడా వీలు రాలేని అటువంటి చిత్రహింసలు, గోర్లు పీకేసి మనిషి మీద యూరిన్ పోసి సొంత భారతీయులతోటి రాళ్ళిచ్చి కొట్టించారు. 1 కాదు 2 కాదు, 40 రోజులు నరకం చూపించారు ఆయనకి. ఈ 40 రోజులు ఔరంగజేబుకి వినలేని ఒకే ఒక పదం ఏంటంటే నా మతం నేను మారను అన్నదానికి ఔరంగజేబు చెవులో ఒక జోరీగా జీగినట్టు నిద్ర పట్టలేనంత చేశాడు. అలాంటి మహానుభావుణ్ణి 40 రోజులు మార్చి 12th రోజున తను చనిపోతే తన బాడీని ముక్కలుగా చేసి నదిలో వేశారు. ఖననం కూడా చేయలేదు మహానుభావుని. ఈ రోజు మార్చి 12th ఆయన కాలం చేసిన రోజు. అతని ఆత్మకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ జై బోలో సంభాజీ మహారాజ్ కి జై కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.